గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు పెరుగుతున్న పిల్లల్లో ఎస్పెషల్లీ ఈ జనరేషన్కి వచ్చేసరికి ప్రతిదానికి కోప్పడిపోవడం, లేకపోతే నేను చెయ్యను, నాకు అవసరం లేదని మొండిగా మారిపోవడం, ఇలా ఎందుకు తయారవుతున్నారు? ఎందుకని వాళ్ళ బిహేవియర్లో ఇంత డ్రాస్టిక్ చేంజెస్ చూస్తున్నాం మనం? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో డాక్టర్ లక్కరాజ్ నిర్మలమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మొండితనం అనేది ఒక లిమిట్ వరకు బాగానే ఉంటుందేమో, నాకు కావాలి నేను చేస్తాను అంటే, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం అనుకుంటే అది మొండితనం ఓకే. లేదు నేను ఏదేమైనా సరే చెయ్యను, మీరు ఏమైనా చేసుకోండి, ఈ మొండితనం కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మరీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పిల్లలలో చాలా ఎక్కువ చూస్తున్నాము. పూర్వకాలంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మరీ ఎక్కువ గమనిస్తున్నాం మనం. దానికి కారణాలు ఏంటంటే, తల్లి తండ్రి పిల్లలు నడక వస్తున్నాడు, అరే పడిపోతావురా, నువ్వు పడిపోతావురా అంటారు. ఏమ్మా ఏదైనా వస్తువు అది కాలుతుందిరా, జాగ్రత్తరా జాగ్రత్త. ఏదైనా గ్లాస్ అరే ఒంటి మీద పోసుకొని తాగుతున్నావురా నీళ్ళు, జాగ్రత్తగా తాగు అంటే నడవనివ్వరు, తాగనివ్వరు, తిననివ్వరు. ఏదైనా వస్తువు కొంచెంసేపు ఆడుకోమో, చేతి కింద మట్టి అంటుకుంటుంది, కళ్ళకి చెప్పులు వేసుకోరా బాబు, చెప్పులు లేవు అంటే వాళ్ళల్లో స్వీయ నిర్ణయ శక్తి లేకుండా ప్రతిదీ మీ ఆజ్ఞ ద్వారానే వాళ్ళు నడుచుకునే పద్ధతిగా వీళ్ళ సబ్కాన్షియస్ని ట్రైన్ ఇచ్చింది మీరే కదమ్మా, తల్లి తండ్రే కదమ్మా. అంటే తాతమ్మలు అమ్మమ్మలు ఉన్నా ఇలాగే అంటారు. ఒక సర్వెంట్ని పెట్టుకొని పిల్లలను టేక్ కేర్ను పెట్టినా వాళ్ళు ఇలాగే అంటారు. అన్నీ నెగిటివ్ పదాలే చెప్పారు కదా. ఒక 2 అడుగులు ఒక పిల్లాడు వేసిన తర్వాత 3వ అడుగు కింద పడ్డ తర్వాత 4వ అడుగు తన స్వీయ నిర్ణయ శక్తితో నేను కింద పడ్డాను కాబట్టి నేను ఇప్పుడు పడకుండా నడవాలని వాడిలో జీన్స్ ఆల్రెడీ ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానానికి మీరు ఛాన్స్ ఇచ్చారా? లేదు. ఆ బుర్ర అప్లికేషన్ పెట్టడానికి టైం ఇచ్చారా? అన్నం పెట్టేటప్పుడు అన్నం తినడానికి నీ అన్నం ప్లేట్లో వేసి తింటే తిను చస్తే చావు అనేవాళ్ళు పూర్వకాలం. ఏమ్మా పెద్దవాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు పిల్లలని. ఇప్పుడు నీకు అన్నం తినకపోతే నీ ఉద్యోగానికి షార్ట్ పీరియడ్లో నీ ఉద్యోగానికి వెళ్ళాలి. వాడు అన్నం తినడని మొండికి చేస్తున్నాడు. వాడు ఎందుకు మొండి చేస్తున్నాడు? నీవు వాడితో ఎక్కువ కాలం గడపాలనేది వాడి ఉద్దేశం. అందుకని వాడు మొండి చేస్తున్నాడు. ఆ విషయాన్ని నీవు గ్రహించక ల్యాప్టాప్ ముద్ర పెట్టేసి వాడికి అన్నం కూరేసి వెళ్ళిపోతున్నావు. వాడి భావన ఏంటి? ఎందుకు మొండి చేస్తున్నాడు? నీతో ఎక్కువ కాలం గడపాలని వాడి కోరిక. అమ్మను హక్ చేసుకొని గుండెల మీద ఉండాలనేది పసిపిల్లలు కోరుకునే కోరిక. తల్లి తండ్రి ఇద్దరు తనతో అటాచ్మెంట్గా ఉండాలనేది. కేర్ టేకర్ అయితే ఉందో అది తనతో ఉండాలని. అమ్మమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ, అందుకే పిల్లలు ఇప్పుడు అన్నం 1 అవర్ అవుతోంది. ఎందుకు? మనం ప్రేమను అందించి వాళ్ళతో గడపటం లేదు. వాళ్ళు గడపాలని కోరుకుంటున్నారు. ఇంకో విషయంలో ఎట్లా గడపాలి? ఓన్లీ ఫుడ్డే కదా. అందుకని మొండికేసి అన్నాలు తినటం లేదు. గంట పడుతోంది నాన్న ఒక్కళ్ళు అన్నం తినడానికి. యూఎస్లో వెళ్తే పిల్లలు నేసుకొని అమ్మ అన్నం తినట్లేదు. ఫ్లాట్లో మా పాప పైన పెడుతుంటే మా పిల్లలు తినట్లేదు, గంట పడుతోంది. దానికి కారణాలు ఇవే. కాబట్టి అన్నం ప్లేట్లో వేసి మీరే తినండి అనడం మనం నేర్పిస్తే వాళ్ళంతలో వాళ్ళే తినడం నేర్చుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు ఆకలి అయిందో ఆ టయానికి ఫుడ్ పెట్టే టైం 1 అయింది పెట్టాలి, 12 అయింది పెట్టాలి, 2 అయింది పెట్టాలి, 3 అయింది పెట్టాలి, కరెక్ట్ తిండి పెట్టాలి అనే పెట్టేస్తున్నారు మీరు. వాడికి ఆకలి అయిందా లేదా, వాడికి డైజెషన్ అయిందా లేదా, వాళ్ళ కఫతత్వం పెరిగిందా, వాతతత్వం పెరిగిందా, పిత్తతత్వం పెరిగిందా. ఇప్పుడు కఫం వస్తుంది, సర్ది తుమ్ము దగ్గులు వస్తుంటాయి వాడికి. ఒక అరటిపండు రోజు పెడుతుంటారు. అరటిపండు వద్దురా కఫతత్వం పెరుగుతుంది, కొంచెం మానేయండి అని ఎవరన్నా మాలాంటి పెద్దవాళ్ళు ఉండి చెప్పాలి. ఎవరు చెప్తున్నారు వాళ్ళ? గూగుల్ తల్లైనా చెప్పాలి. గూగుల్ తల్లే చెప్పాలి. అమ్మ నాన్నలు లేరు, దూరంగా ఎక్కడో ఉంటారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, భార్యాభర్త ఇద్దరే ఉంటారు. వాళ్ళకి తెలిసింది గూగుల్ తల్లి ఒకటే. గూగుల్ తల్లి కఫతత్వం గురించి చెప్పదు. అది డాక్టర్ దగ్గరికి పోతే ఎలర్జీ అంటుంది, ఆవిడ మందిస్తుంది, వేస్తారు. మళ్ళీ అన్నం తినేదంతా వాంతికి చేసుకుంటారు పిల్లలు. అంటే పైన మీ బిహేవియర్ ఎలాగుంటుందంటే ఈ చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి అనుభవాల ద్వారా, వాళ్ళ సబ్కాన్షియస్లో ఏర్పరచుకున్న భావాల ద్వారా వాళ్ళ జీవితం ఉంటుంది. ఇంకొకటి
ఎవరైతే ఒక అబ్బాయి మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి అంటాడు నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోను, ఇంకో కోర్స్ ఏదో తీసుకుంటానంటాడు. వాడికి అసలు ఆ సబ్జెక్ట్ అంటేనే ఇష్టం ఉండదు. ఏందిరా మన ఇంట్లో అందరు డాక్టర్లే, నువ్వు కూడా డాక్టరే కావాలి, మాకు తెలియదు అని వాడికి ఎంపీసీ బైపీసీ ఇప్పిస్తారు. ఓకే, బైపీసీ ఇప్పిస్తారు. వాడికి ఇష్టం లేని సబ్జెక్టు చదివించినందుకు బాడీ మైండ్లో ఒక షాడిస్ట్ మెంటాలిటీ తయారైపోతుంది. అంటే డాక్టర్లు కొంతమందిని హత్య చేస్తున్నారు, డాక్టర్లు కొంతమందిని ప్రేమించి ఇడిచిపెడుతున్నారు, డాక్టరీ ఉద్యోగం ఎంబీబీఎస్ చదివినా వాళ్ళు ఉద్యోగాలు చేయటం లేదంటే కారణం ఇదే. ఎప్పుడైతే వాడికి ఇష్టం లేని సబ్జెక్టు నువ్వు చదివించావు, లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇంజనీరింగ్ కోర్సు చదివించారు తల్లి తండ్రి ఇద్దరు, అరే మేము డాక్టర్లమై ఉండి వేస్ట్రా, మేము టీచర్లమై ఉండి వేస్ట్రా, ఇంజనీరింగ్ చేస్తే బోలు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆ డబ్బా ఉద్యోగాలు ఏవో వస్తాయి, యూఎస్ కూడా వెళ్తావు, చాలా బాగుంటుంది అనుకుంటున్నారు ఈ కాలంలో. అనుకొని ఏం చేస్తున్నారు, అందరినీ ఎంపీసీ. అమ్మ నాకు లెక్కలు రావమ్మా అని వాడు 10th క్లాస్లో 10th కాగానే అంటాడు, అబ్బా లెక్కలు ఒక్క ముక్కు కూడా అర్థమవుతలేదు, వద్దమ్మా అంటే ఎందుకు రాని చెప్పిన మాట వినాలని ఖచ్చితంగా వాడిని ఎంపీసీనే చదివిస్తారు. వాడికి ఇష్టం లేని సబ్జెక్టు తల్లి తండ్రి బలవంతంగా ఫోర్స్ఫుల్గా చదివించారు కాబట్టి వాడు ఏ ఉద్యోగంలో సెటిల్ కాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాడు అట్టిట్లా, ఫెయిల్ అవుతూనో పాస్ అవుతాడు, ఏదో చేస్తాడు, వాడికి నచ్చినట్టుగా అమ్మా నాన్న గురించి కంప్లీట్ చేసినట్టుగా నటిస్తాడు వాడంతే. కానీ వాడి మనసులో ఆ సబ్జెక్టు మీద ఏ విధమైనటువంటి ప్రేమ కానీ తన విద్యుక్త ధర్మాల మీద కాన్సన్ట్రేషన్, ఏ ఉద్యోగంలోనే 2 రోజులు చేస్తాడు, పారిపోయి వచ్చేస్తాడు. ఎందుకురా ఉద్యోగంలో, నా కొడుకు మంచిగా ఇంజనీర్ చదివాడు, ఐఐటి చదివాడమ్మా, నా దగ్గరికి వస్తుంటారు పేరెంట్స్, అస్సలు వాడిలో స్థిమిత లేదు, ఎక్కడ ఏ ఉద్యోగంలో ఉండడు. మరి మీరు వాడిని ఎందుకు రాచి రంపాన పెట్టి కదా, తప్పు మీది కదా, మేము అనలేం కదా తల్లిదండ్రులు ఎవ్వరూ తప్పు చేయకండి అమ్మా, మీ పిల్లల ఇష్టానుసారంగా వాళ్ళని చదివించండి. మీకు ఇదే జీవితము, ఇలాగే ఎంబీబీఎస్ ఈ శ్రీ చైతన్యాలో చదివితేనే, ఈ నారాయణలో చదివితేనే, ఈ కోర్సు చదివితేనే మీకని మీరెవరు నిర్ణయించేది? ఏమి చదివిరాని వాళ్ళు కూడా ఇవాళ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చదువుకున్నారు, ఇవాళ పొలిటికల్ లీడర్లందరూ ఏం చదువుకున్నారు, చదువుకోకుండా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు కదా. అలా మీ పిల్లలు చాయ్ కొట్టు పెట్టుకొని కూడా ఎంతోమంది కోట్లు సంపాదిస్తున్నారు కదా, ఇంజనీరింగ్ చదివి హోటల్స్ పెట్టుకొని నడుపుతున్నారు కదా, ఎంబీబీఎస్ చదువుకొని 2 కార్లు పెట్టుకొని క్యాబ్ నడుపుకుంటున్నారు కదా. మరి ఇన్ని రకాలుగా సమాజంలో బతకగలిగే అవకాశాలు వచ్చినప్పుడు మా పిల్లలకు బతకగలిగే అవకాశం ఉంటుందా లేదా అని మీరు ఇవాళ కూర్చొని చింతపడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి తెలివితేటలు, స్మార్ట్నెస్ అనేవి పిల్లలలో డెవలప్ కావాలి అంటే తల్లి తండ్రి స్మార్ట్గా పిల్లల్ని పెంచాలి. అంతేగాని ఫోర్స్ఫుల్గా పెంచినప్పుడు వాళ్ళల్లో షాడిస్ట్ మెంటాలిటీ వస్తుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, వాడు గొంతుకు వస్తాడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, నువ్వు పెళ్లి చేసుకొని వేధిస్తాడు, ఒక అమ్మాయి ఒక మొగుడిని చంపేస్తుంది, ఒక అమ్మాయి కొన్ని రోజులు అబ్బాయిలతో తిరుగుతుంది, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటుందంటే ఇవే కారణాలు. వీటన్నిటికీ చిన్నప్పుడు వాళ్ళు పెంపకంలో వాళ్ళు పొందలేని ప్రేమని, వాళ్ళకు షాడిస్ట్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏదైతే ప్రేమ పొందకుండా ఫోర్స్ఫుల్గా చేశారో అలాంటి ఫోర్స్ఫుల్ కార్యక్రమాలే ఇవాళ మనం సొసైటీలో చూస్తున్నాం. అయ్యో అట్లా జరిగింది ఇట్లా జరిగింది 1కి 4 సార్లు టీవీలో వచ్చేసరికి ఆహా ఓ ఆడోళ్ళు ఇలా తయారు కాలేదు. కుటుంబంలో వ్యవస్థలోనే మార్పు జరిగింది. కుటుంబ వ్యవస్థలో ఏదైతే చిన్నాభిన్నం కాకుండా కలిసికట్టుగా భార్యను నువ్వు గౌరవించావా, భర్తను నువ్వు గౌరవించావా, అత్తామామల్ని నువ్వు గౌరవించావా, నీ పిల్లల్ని ప్రేమించావా, నీ కుటుంబం కూడా సమాజం అవుతుంది, సమాజమే దేశం అవుతుంది, దేశమే ప్రపంచం అవుతుంది. కాబట్టి అన్నీ మన కుటుంబ వ్యవస్థలో నుంచి. అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థకు అంత గొప్పతుంది. అమ్మా నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే పిల్లలకి బ్రెయిన్లు సరిగ్గా పనిచేయవు నాన్న. నిజానికి వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం ద్వారా వాళ్ళ మానసిక స్థితి ఇరిటబుల్ టెంపర్గా ఉంటుంది. ఈ ఇరిటబుల్ టెంపర్గా ఉన్నప్పుడు ఆ చంటి పిల్లలు వచ్చి ప్రేమగా వీళ్ళ మీద పడ్డా వీళ్ళు ఇరిటేట్ అవ్వడమే జరుగుతుంది. బయటి వాళ్ళు అనుకుంటారు బిడ్డనే గౌరవించలేదు ఇరిటేట్ అయిందని. నాలాంటి ఎల్లమ్మో పుల్లమ్మో ఏంటమ్మా మేడం మీరు ఇలా అన్నారు. ఆ ఉద్యోగాలు చేసి వచ్చి ఆ పిల్లలు నిజంగా పసిపిల్లల్ని చూసుకోలేరే. అక్కడ ఉద్యోగం చేయాలి, పిల్లల పెంపకం చేయాలంటే ఒక స్త్రీకి చాలా కఠినమైనటువంటి పరీక్ష. అందులో పిల్లల బిహేవియర్ చేంజ్ అయిపోయినప్పుడు ఆ తల్లికి ఇంకా నరకంలా ఉంటుంది, తల్లికి కానీ తండ్రికి కానీ. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాలను పట్టే
మీ పిల్లల బిహేవియర్ మీ బిహేవియర్ను కలిసే సమాజంలో ఇవాళ మనం చూస్తున్నటువంటి వ్యవహారం. ఒకదానికొకటి లింక్ ఉంది కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయకూడదు, పిల్లల పెంపకంలో ఉన్న తల్లి తండ్రి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కాకుండా ఇంకే ఉద్యోగమన్నా మార్పు, పిల్లల పెంపకం దాకా ఉద్యోగాలు మానేసి మీ కుటుంబ వ్యవస్థ బాగుండే సమాజం వచ్చినప్పుడే ఇవన్నిటికీ పరిష్కారం లభిస్తుందమ్మా. ఓకే అమ్మ, నమస్తే. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి